Sarati Chumare Pati Tama
Hare
स्तुति भक्ति वर्तने स्तुति निरंतर वाचारण भगवन्नाय श्री परमानंद माधव श्री चैतन्य मिश्र ओम ज्ञान चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददातु। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। సో మనకు భగవంతుడు ఈ బోనస్గా ఇస్తున్నాడు. సో ఎవరికి ఏం తెలుసు ఎప్పుడు ఏ ఫెస్టివల్ అంతా లాస్ట్ ఉంటుంది కదా. సో శుభస్థ, అందుకనే శాస్త్రం ఏమంటుంది, శుభస్థ శీఘ్రహం. భగవంతుని గురించి ఎప్పుడైతే మనకు తెలిసిందో, మార్గం తెలిసిందో, ఆ జీవ యాక్చువల్లీ తక్షణమే మనము ఆధ్యాత్మిక మార్గంలో నిమగ్నమైపోవాలి. జన్మ మళ్ళీ మనిషి జన్మ దొరకదు, దొరికినా మళ్ళీ మనకు భక్తి మార్గంలో దొరుకుతుంది అన్నది కూడా గ్యారెంటీ లేదు. మనం ఎందరో జీవులు మనిషి జన్మ ప్రాప్తి చేసుకున్న వాళ్ళందరూ భక్తి మార్గం నడుస్తున్నారు అన్నది కూడా గ్యారెంటీ ఏం లేదు. మన కళ్ళ ముందటే తెలుస్తున్నాం. మనమే ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిచినప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గము ఇదే యాక్చువల్లీ అంతిమ లక్ష్యం అని తెలిసినప్పటికీ కూడా మన ఫ్లికరింగ్ మైండ్ అనమాట. మైండ్ ఏం చేస్తుంది, విచలితమైన మైండ్ ఇంకా కొంచెం అని చెప్పి మనల్ని ఎంతో దూరం తీసుకెళ్తుంది అనమాట. ఎలాగంటే ఇంకో గంట, ఇంకో సంవత్సరము, ఇంకో గడియలో తీసుకెళ్తూ అలాంటి ప్రదేశానికి తీసుకెళ్తుంది మన జీవితాన్ని. మనసు మళ్ళీ తిరిగి మనం వాపస్ రాని పరిస్థితి అయిపోతుంది అన్నమాట. ఎంత పరిగెత్తినా మళ్ళీ మనం అంతిమ లక్ష్యానికి చేరుకునే అవకాశం దొరకదు. కారణం ఏంటిది అంటే మనం ఈ భౌతిక విషయవాంఛనలనే మనం నిమగ్నమైపోతున్నాం. కాబట్టి ఆ పరమసత్యమైన భగవంతుడి గురించి తెలుసుకోవడము చాలా దూరం అయిపోయింది అన్నమాట. ఈవెన్ నీకు తెలిసిన అంత పరిగెత్తే అవకాశం లేదు. ఎందుకు అనంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అంటే ఒక ప్రామాణిక వ్యక్తుల నాకెందుకు ఇలాంటివి కనబడుతున్నాయి, నాకెందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఎప్పుడు అనుకోలేదండి. బృందావన వాసులు ఏమనుకుంటున్నారు, కృష్ణుడికి ఏమైనా విపత్తి వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఒక మామూలు భౌతికవాదులకు ఆధ్యాత్మికవాదులకు ఉన్న వ్యత్యాసం ఇదే అన్నమాట. భక్తులైన వారు అయ్యో భగవంతుడికి ఏం జరుగుతుందో, అయ్యో భగవంతుడికి ఏం ఇబ్బంది అవుతుందో, అయ్యో భగవంతుడికి ఎంత కష్టమవుతుందో అని చెప్పి భక్తుల ప్రథమ స్థితులను ఎదురైనను భవవేదములను ఎవరైనా అనుభవించవలను. ఇది ఒకటి చక్కటి ఉపమానం. కనుక మనము నందాది గోవుల అడుగుజాడలోనే నచ్చినచో కేవలం కృష్ణ లీల చర్చలతో పరమ సుఖవంతము కాగలదు. మనము భగవంతుని ప్రేమించే భక్తుల అడుగుజాడలో మనం నడిస్తే మనకేం కనబడుతుంది, కేవలం ఆధ్యాత్మిక మార్గము, పరమ ఆనందమే మనకు ప్రాప్తి అవుతుంది అన్నమాట. ఇది సత్యం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకు ప్రతి నెలకు మనకు ఫెస్టివల్ ఉంది, ప్రతి వారము మనకు పండుగనే, ప్రతిరోజు మనకు పండుగ. ఏ రోజు మనకు పండుగ లేదు చెప్పండి? భక్తుల అడుగుజాడలు నడిస్తే ప్రతిరోజు కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని ఏ జీవి అయితే మనల్ని పోషిస్తున్నాడో, ఏ జీవి అయితే మన యోగక్షేమం చూసుకుంటున్నాడో, ఏ జీవి అయితే ఈ ప్రాణాన్ని మనకి ఇచ్చాడో ఆ జీవిని మనం, ఆ భగవంతుని, ఆ నాథుని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం అనమాట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ ప్రశ్న యాక్చువల్లీ శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి అడిగాడు. ఎంత భయంకరమైన ఆలోచన స్వామి, మనసు ఎట్లా ఇతన్ని జీవిని పతనం చేసేస్తుంది అని చెప్పి. పరమ సత్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి ఎవ్వరు కూడా కించెంత కూడా ఆతృత శ్రద్ధ కల్పిస్తలేదు. కారణం ఏంటిది అంటే మనకు అన్ని సమతుల్యంగా ఉన్నాయి.
డెఫినెట్లీ మనం అందరం అదృష్టవంతులం. ఎందుకు అని అంటే ఈ కలియుగం ఆరంభమై 5000 సంవత్సరాలు అవుతుంది. కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు అయిపోయింది. 5000 సంవత్సరాల నుంచి ఇంకా 5000 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 10,000 ఇయర్స్ అనమాట మొత్తం కలిపి. ఆ 10,000 ఇయర్స్ ఆ యొక్క సత్యయుగం యొక్క సత్ప్రవర్తనాలు, సద్లక్షణాలు, సత్వగుణ లక్షణాలు ప్రకటమయ్యాయి అన్నమాట ఈ కలియుగం. సో ఇప్పుడు మనం ప్రారంభం 5000 సంవత్సరాలు నిష్కామ భక్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు అందరితో కలిసి ఈ ప్రకృతిలో జీవిస్తూ ఉన్నారు. మరి భగవంతుని భక్తి చేయని వాళ్ళు కూడా ఈ భౌతికంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితం క్షీణించిపోతుంది, భక్తుల జీవితం ఏమో తరుగుతలేదు. అందుకనే వారు ఎన్నడూ ఈ యొక్క ప్రకృతిలో ఉండి కూడా కలత పొందకుండా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితము, వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? నిరంతరము భగవద్ధామంలోనే ఉంటుంది, భగవద్ పాదపద్మాల పట్లనే ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? శ్రీమద్ భాగవతం నందని కృష్ణలీలను అధ్యయనం చేయటం వలన లేదా చర్చించడం వలన కలిగే ఫలితం కూర్చి చట చెప్పబడినది. భగవంతుని కథ, భగవంతుని లీలలు, భగవంతుని నామము చర్చించడం ద్వారా మనకేం ఫలితం కలుగుతుంది? ఇక్కడ సద్యో వృద్ధ్య అవృద్ధతే శుశ్రూషి తత్క్షణ. సో బృందావనం నందని యశోద నందను యొక్క భౌతిక జగత్తు గురించి చర్చించినట్టయితే మన హృదయంలో ఉన్న శ్రద్ధో వృద్ధ అవృద్ధతే. అవృద్ధతే అంటే ఎన్నో సమస్త తాపత్రయాలు దూరం అయిపోతాయి అన్నమాట. సో అలా జరిగి సమస్త తాపత్రయాలు దూరం అయిపోయి ఏమైపోతుంది? ఈ భౌతిక జగత్తు నుండి చెందిన సామాన్య వ్యక్తుల వారిని గోచరించినను అనుసరులచే ఒకప్పుడు వారిని ప్రమాద పరిస్థితులను ఎదురైనను భావ వేదములను ఎవరైనాను అనుభవించలేదు. ఇప్పుడు గోలోక బృందావనంలో ఎప్పుడైతే కాళియా ఉన్నాడు, కాళియా అంటే తెలుసు కదా, పాము, యమునా నదిలో వచ్చి ఆక్రమించుకున్నాడు అన్నమాట. యమునా నది బృందావనం. సో అక్కడ ఆ సమయంలో ఆ కాళియా పాము ఏం చేసింది అన్నమాట. సో అక్కడ ఏ పక్షులు కానీ, చెట్లు, పొదలు, పశువులు వాటికి వెళ్ళి నీళ్ళు తాగితే ఏమైపోతుంది? వాటికి విషమికి ప్రాణాలు కోల్పోతుంది. అలా భగవంతుడు ఆ యొక్క కాళియా అలా చేస్తుంటే భగవంతుడు ఏం చేశాడు? ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క కాళియా వధించడానికి ఆ యమునా నదిలో దుంకాడు అన్నమాట. యమునా నదిలో దుంకేసరికి ఏమైపోయింది? అక్కడ మొత్తం అన్ని ఇట్లా చెడు, అవేమంటారు, గుడ్ల గూపలు, అపశకునాలకు ఏవైతే దారి తీస్తాయో, ఏవైతే కనబడతాయో, నల్లటి పిల్లి కానీ తెచ్చిందో, కృష్ణుడిని నేను ఒక క్షణం, ఒక గడియ అంటే 45 నిమిషాలు, ఒక గడియ నేను చూడలేదు, స్మరించుకోలేదు, అతను కనబడలేదు అని అంటే ఈ యొక్క భగవంతుడు కృష్ణుని చూడకుంటే నాకు ఇవన్నీ అపశకునాలు కనబడ్డాయి అంటే కృష్ణుడు ఇప్పుడు కాళియాని వధిస్తున్నాడని చెప్పి తెలిసిందన్నమాట. మనసు, అయ్యో నేను ఏం చేయాలి, నేను ఎలా అలంకరణ చేయాలి, నా బుద్ధిని ఎలా నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలంకరణ చేశారు, ఆ బుద్ధిని ఇలా అలంకరణ చేస్తా ఉన్నారు. ఈ బుద్ధిని యూజ్ చేయడం అన్నమాట.
వైకుంఠాస్తస్థుడు. అదేవిధంగా మన హృదయం లోపల ఆ యొక్క బలరాముని ఆరాధించి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మంచి మన లోపల ఉన్న అనార్థాలన్నీ వెళ్ళిపోయి మంచి సద్గుణాలు వస్తాయి. అటువంటి సద్గుణాలు రావాలంటే ఇటువంటి సత్సంగం లోపల సత్పురుషుల సాంగత్యం లోపల ఉంటే మనకు చాలా మంచి మోక్ష ద్వారానికి ఒక గురు మార్గదర్శనం లోపల ఉంటే మనకు మంచి ఒక దర్శనం దొరుకుతుంది. మన జీవనం లక్ష్యం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనము ఇటువంటి సాంగత్యం ఇటువంటి మానవ తిథులల్లో పాల్గొన్నట్టయితే ఇటువంటి మానవ తిథులల్లో మనము ఆ భగవంతుడి ఒక పొద్దు మానవ తిథి రోజు ఒక పొద్దు ఉపవాసం ఉన్నట్టయితే మనకు చాలా ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ యొక్క భగవంతుడు ఆలోచిస్తున్నాడు, నా భక్తుడు నా కోసం ఈరోజు ఉపవాసం ఉన్నాడని ఆ యొక్క భగవంతుడి కటాక్షం మన మీద పడుతుంది. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి అవకాశాలు మిస్ చేసుకోకుండా సత్సంగంలో పాల్గొనండి. ఇస్కాన్ అంటే చాలా పవిత్రమైన కార్యం. మీరు అందరు రండి. మన ఇస్కాన్ నిజామాబాద్ సెంటర్లో మీ అందరి కోసమే మేము ఇదంతా సాంగత్యం ఏర్పాటు చేసినాము. చాలా పవిత్రమైన కార్యం. భగవద్గీత ప్రవచనం చాలా ఉంటుంది. మహాప్రసాదం, మహారథి మన అందరి కోసం ఈ భగవంతుడి సేవ చేసే హక్కు ప్రతి ఒక్క మానవ జన్మకి, ఒక జాతి, ఒక కుల మత భేదము ఎటువంటి భేదము లేదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. కాబట్టి మానవ జన్మ లక్ష్యమే ఇది, భగవంతుడి సేవ చేసే అవకాశం. ప్లీజ్ రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మన ఇందూరు పట్టణ వాసులందరికీ ఈ యొక్క రక్షాబంధన యొక్క ఈరోజు రక్షాబంధన అనే మహత్వమైన ఉత్సవం బలరాం జయంతి. సో ఈరోజు మనము అంతర్జాతీయ కృష్ణ చైతన్యంగా తీసుకోవాలి. బలరాం జయంతి రక్షాబంధన సెలబ్రేషన్ చేశాం. భక్తులు విభిన్న ప్రదేశాల నుంచి చాలా ఘనంగా ఈ యొక్క పంచామృత మహాభిషేకం మరియు పుష్పాభిషేకము, మహారతి, ప్రసాద మీ అందరికీ ముఖ్యంగా ఏంటిది అంటే ఇలాంటి మహోత్సవం ఏమంటారంటే మాధవ తిథి ఏంటంటే భగవంతుడి యొక్క ఆ భగవంతుడు అవతరించిన రోజు. బలరాముడు ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడి శ్రీకృష్ణుడి యొక్క ఇమీడియట్ ఎక్స్పాన్షన్, విస్తరణ. భగవంతుడి యొక్క సేవక భగవానుడు లీలా పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క కృపా కటాక్షం